అందరికి నమస్కారం. మన ఎన్ఎన్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూస్తున్నారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఈ రోజు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్పిఎఫ్ మనకు తెలుసు. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అప్లికేషన్లు అయితే నిన్న 14 తోని ముగిసిపోయినాయి. ఒక 1 మంత్ పాటు అప్లికేషన్ టైం అయితే ఇచ్చినారు. మన 14 తోనే అయితే అప్లికేషన్ డేట్ అనేది ముగిసిపోయింది. ఆ ముగిసిపోయిన తర్వాత మనం దానికి ఆర్పిఎఫ్ సిబిటి ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్, తర్వాత రన్నింగ్ ఏ విధంగా ఉంటుంది, చెస్ట్ ఏ విధంగా మెజర్మెంట్ చేస్తారు, ఆ రన్నింగ్ కి ఎంత టైం కొట్టాలి అని చెప్పేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తీసుకున్నాం. మీకు తెలుసు ఆల్రెడీ మన ఛానల్లో రోజు ఒక 4 క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే క్విజ్ రూపంలో పెట్టడం జరుగుతుంది. మన కమ్యూనిటీలో మన ఛానల్ ఓపెన్ చేసి కమ్యూనిటీకి వెళ్ళి క్వశ్చన్స్ చేయండి. ఆల్రెడీ ఒక 300 క్వశ్చన్స్ దాకా పెట్టడం జరుగుతుంది. ఆ 300 క్వశ్చన్స్ కి 50 క్వశ్చన్స్ డివైడ్ చేసి దానికి పూర్తి ఎక్స్ప్లెనేషన్ కూడా అది రాబోయే కాలంలో వీడియో చేస్తాను. మీకు మన ఛానల్లో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మనం ఆర్పిఎఫ్ సంబంధించి సిబిటి ఎగ్జామ్ అండ్ రన్నింగ్ గురించి క్వశ్చన్ తెలుసుకున్నాం. తెలిసిన విషయం ఏంటంటే 15/4/2024 అప్లికేషన్ స్టార్ట్ అయితే మన 5 నెల 14వ తారీఖు 5/4/24 అయితే అప్లికేషన్ అయితే ముగిసిపోయినాయి. మనకు తెలుసు ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చినామని చెప్పేసి. జనరల్ అభ్యర్థులకి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలకి అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. కొత్తగా ఈ నోటిఫికేషన్ కి కరోనా వల్ల ఇబ్బంది అని చెప్పేసి ఒక 3 ఇయర్స్ అయితే పెంచడం జరిగింది. అందువల్ల ఇంతకుముందు 18 to 25 ఉండే, +3 చేసి జనరల్ అభ్యర్థులకి 28 దాకా చేసినారు. మళ్ళీ అందులో కేటగిరీ వాళ్ళకి బీసీబీ అభ్యర్థులకి +3 41 అయింది. SC/ST అభ్యర్థులు గమనించండి, SC/ST అభ్యర్థులకి 43 ఇయర్స్ దాకా ఛాన్స్ ఉంది ఆర్పిఎఫ్ ఎగ్జామ్. అది ఒక్కసారి మాత్రమే ఛాన్స్, నెక్స్ట్ టైం అలా ఉండదని చెప్పేసి నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. మనం తెలుసుకున్నాం సిబిటి ఎగ్జామ్ లో ఎలా ఉందని చెప్పేసి. సిబిటి ఎగ్జామ్ కి సంబంధించి 3 కేటగిరీలో ఆ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మనం వచ్చేసి జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ కి. రీజనింగ్ లో 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్ కి. అర్థమెటిక్ వచ్చేసి 35 క్వశ్చన్స్ వస్తాయి, 35 మార్క్స్ అన్నమాట. టోటల్ గా 120 మార్క్స్. 120 క్వశ్చన్స్ కి 120 మార్క్స్. దీనికి టైం వచ్చేసి 90 మినిట్స్. 90 మినిట్స్ లో ఎగ్జామ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఈ అభ్యర్థులు దీన్ని గమనించాలి. 3 క్వశ్చన్ రాంగ్ చేస్తే క్వశ్చన్ అయితే రైట్ అయిన క్వశ్చన్ అయితే వెళ్ళిపోతుంది. అభ్యర్థులు గమనించండి. ఫిజికల్ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి మనం తెలుసుకున్నాం. ఎస్ఐకి పీసీకి కొద్దిపాటి వేరియేషన్స్ అయితే ఉన్నాయి, దాని గురించి మనం తెలుసుకున్నాం. ప్రస్తుతం కేటగిరీ వైజ్ గా ఈ కానిస్టేబుల్ ఎస్ఐ. కానిస్టేబుల్ కి వచ్చేసి హైట్ మేల్ కి వచ్చేసి 165 సెంటీమీటర్స్, ఫీమేల్ కి వచ్చేసి 157 సెంటీమీటర్స్. చెస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ కి 80 నుంచి 85. ఓకే, ఎస్ఐ అభ్యర్థులకు కూడా హైట్ వచ్చేసి సేమ్ 165 సెంటీమీటర్స్ మేల్, ఫీమేల్ కి వచ్చేసి 157 సెంటీమీటర్స్. ఓకే, చెస్ట్ వచ్చేసి ఓన్లీ మెయిన్ అభ్యర్థికి ఉంటుంది, అది కూడా సేమ్ ఉంటుంది 80 to 85. ఓకే, రన్నింగ్ వచ్చేసి మెయిల్ కి 1600 మీటర్లు, ఫీమేల్ కి వచ్చేసి 800 మీటర్లు. ఎస్ఐకైనా కానిస్టేబుల్ అయినా, కానీ టైంలో కొంచెం వేరియేషన్ ఉంది, చూద్దాం. ఇప్పుడు 1600 మీటర్లు కానిస్టేబుల్ అభ్యర్థులు మెయిల్ అయితే 5 నిమిషాల 45 సెకండ్లు అయితే కొట్టాల్సి ఉంటుంది. ఫీమేల్ అభ్యర్థులు కానిస్టేబుల్ 800 మీటర్ని 3 నిమిషాల 40 సెకండ్లు కొట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్ఐకి సంబంధించి రన్నింగ్ వచ్చేసి 1600 మీటర్లు మెయిల్ అభ్యర్థులు 6 నిమిషాల 30 సెకండ్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ అభ్యర్థులు 800 మీటర్లని 4 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హై జంప్ వచ్చేసి కానిస్టేబుల్ అభ్యర్థులు మెయిల్ అభ్యర్థులు 4 ఫీట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ అభ్యర్థులు వచ్చేసి 4 ఫీట్స్ జంప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్ఐకి వచ్చేసి మెయిల్ అభ్యర్థులు 3.9 ఫీట్స్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు 3 ఫీట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాంగ్ జంప్ వచ్చేసి కానిస్టేబుల్ 14 ఫీట్స్ వచ్చేసి మెయిల్ అభ్యర్థులు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 9 ఫీట్స్ వచ్చేసి ఫీమేల్ అభ్యర్థులు కానిస్టేబుల్ కి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్ఐకి 12 ఫీట్స్ మెయిల్ అభ్యర్థులు, 9 ఫీట్స్ ఫీమేల్ అభ్యర్థులు ఎస్ఐకి అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం పూర్తిగా తీసుకోవచ్చు రన్నింగ్ సంబంధించి వివరాలు. ఈ సిబిటి ఎగ్జామ్ సంబంధించి
ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఆర్పిఎఫ్ సంబంధించి పాత మోడల్ పేపర్స్ నేను వెరిఫై చేసుకొని ఆ ఫీజు రూపంలో మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది.